మొదటి పట్టణము యెషయా గ్రంథము 58వ అధ్యాయము పవిత్ర వచనములు 9వ వచనం నుంచి 14వ వచనం వరకు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము పవిత్ర వచనములు 9వ వచనం నుంచి 14వ వచనం వరకు. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరం ఇత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాక్కులు పలుకకుడు, ఆకలి గొనిన వారికి భోజనము పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును. మీ చుట్టూనున్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. నేను ఎల్లప్పుడూ మిమ్మును నడిపింతును. మీ అక్కరలు తీర్చి మీకు సంతృప్తి నొసగుదును. మీకు బలమును దయచేయుదును. మీరు నీరు కట్టిన తోట వలె కలకలలాడుదురు. వట్టిపోని చలమ వలె ఒప్పుదురు. మీ జనులు బహుకాలము నుండి శిథిలముగానున్న గృహములను పునర్నిర్మింతురు. మీ పూర్వపు పునాదులు మీదనే ఇండ్లు కట్టుదురు. ప్రాకారములను మరలా కట్టిన వారుగా, శిథిల గృహములను నిర్మించిన వారుగా పేరు తెచ్చుకొందురు. మీరు విశ్రాంతి దినమును పవిత్రము చేయుడు. నా పవిత్ర దినమున మీ వ్యాపారములు మానుడు. దానిని సంతోషకరమైనదిగా, గౌరవార్హమైనదిగా భావింపుడు. ఆ దినమున ప్రయాణమును పనిని ముచ్చట్లు చెప్పుకొనుట మానుకొనుడు. అప్పుడు నేను మీకు ఆనందమును దయచేయుదును. మిమ్ము భూమి అందంతటా మాన్యులు చేయుదును. మీరు మీ పితరుడైన యాకోబు వారస భూమిని అనుభవింతురు. ఇది ప్రభు పలుకులు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 27 నుండి 32వ వచనం వరకు. యేసు సుంకపు మెట్టు కడ కూర్చుండి ఉన్న లేవి అను సుంకరుని చూచి అతనితో, నన్ను అనుసరింపుము అనెను. అతడు అంతయు విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించెను. లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. అనేక మంది సుంకరులు ఇతరులు ఆయనతో కలిసి విందులో పాల్గొనిరి. అప్పుడు పరిసయ్యులు, వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులు సనుగుకొనుచు, సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారు అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. అప్పుడు యేసు, వ్యాధిగ్రస్తులకే కాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా. హృదయ పరివర్తనము పొందుటకై పాపులను పిలువ వచ్చి తిని కాని నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదు అని సమాధానమిచ్చాను. ఇది క్రీస్తువు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎక్కడో అడవి ప్రాంతములో ఒక కుగ్రామము ఉంది. రోడ్లు కానీ రవాణా కానీ ఆ వసతులు లేని ఒక గ్రామము ఉంది. ఆ గ్రామము నుండి ఎవరైనా బయటికి వెళ్ళాలి అంటే ఒక చిన్నపాటి వాగుని దాటి వెళ్ళాలి. వర్షం రాకపోతే పర్వాలేదు, ఆ వాగును దాటుకుంటా వెళ్ళిపోవచ్చు. వర్షం వస్తే అందరూ కూడా తడుస్తూనే ఆ నదిని దాటుకుంటూ వెళ్ళాలి. చదివే పిల్లలు కానీ, పనిచేసే వ్యక్తులు కానీ, అసలు ఏమైనా పని ఉంది అంటే
ఆ ఊరు నుంచి బయటికి వెళ్ళాలి అంటే ముందు ఆ వాగుని దాటాలి. ఈ పరిస్థితిని చూశాడు ఆ ఊరిలో ఉన్న ఒక వ్యక్తి. అది కూడా తాను ఊరు బయటికి వెళ్ళవలసిన అవసరం రాగానే ఆ వాగు దగ్గరకు వచ్చి, వీళ్ళందరూ తడిస్తే పర్వాలేదు, నేను తడిస్తే బాగాదు, నేను తడవకుండా వెళ్ళాలని తన పెరట్లో ఉన్నటువంటి ఆ పెద్ద పెద్ద చెట్లను నరికి వంతెనగా ఏర్పాటు చేశాడు, తడవకూడదు అని. ఉదయం వెళ్ళిపోయాడు, ఆ వంతెన మీద పని చేసుకున్నాడు. సాయంత్రానికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన వెంటనే వంతెన పడవేశాడు. తన పని అయిపోయినది కదా, తాను నిర్మించింది కదా, తనకు మాత్రమే ఉపయోగపడాలి అని తాను నిర్మించినటువంటి ఆ వంతెనను మరలా సాయంత్రం దాటి వచ్చాక పడవేశాడు. ఇది మెచ్చదగిన పనేనా? ప్రజలు మెచ్చుకుంటారా? ఆ ఊరు వారు మెచ్చుకుంటారా? అది విన్న ఎవరైనా మెచ్చుకుంటారా? అంటే ఎవ్వరు కూడా మెచ్చుకోరు. ఆ ఊరు వారు కానీ, ఆ ఇంటి వారు కానీ, లేకపోతే ప్రక్కల ఎవరైతే వింటారో విన్న వారంతా కూడా విస్తుపోతారే కానీ ఆయన్ని మెచ్చుకోరు. అనగా నీ దగ్గర ఉన్న దానితో నువ్వు వంతెన నిర్మించావు, అది నీకు మాత్రమే కాదు నీ పొరుగువానికి కూడా ఉపయోగపడితే అప్పుడు నువ్వు కీర్తిని బడయుదు. అప్పుడు నిన్ను అందరూ మెచ్చుకుంటారు. అది ప్రజల పట్ల, ప్రభువు పట్ల కూడా ప్రీతికరమైనటువంటి కార్యముగా నిలిచిపోతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాంటిదే ప్రభు కోరుకునే ఉపవాసము. మేము ఆకలిగా ఉంటున్నాం, అన్నం తినటం లేదంటే గొప్ప కాదు ప్రభు దృష్టిలో. మరొకరికి అన్నం పెట్టగలిగితే అది గొప్ప. నేను మానుకుంటున్నాను కానీ ఇతరులకి అలాగే ఆకలితో చంపేస్తున్నా. నా కళ్ళ ముందే ఆకలితో ఉంటే నేను మానుకున్నది వారికి పెట్టగలిగితే అది మంచి ఉపవాసం. నేను ఉపవాసం అని చెప్పి కండవును భుజాన వేసుకోవటం కాదు ప్రభు కోరుకునేది. ఆ భుజాల మీద ఉన్న కాడి ఉంటుంది చూసేవా, ఆ కాడిని తొలగించగలిగితే, ఇతరుల బాధలను తొలగించగలిగితే, పాలు పంచుకోగలిగితే అది నిజమైన ఉపవాసం. అది ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్సు కాలం అనగానే మనం ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒకటి మానుకుంటాం. మొదట్లో నేను చెప్పినట్లుగా ఫాదర్స్ సిస్టర్స్ అయితే ముందుగానే సమావేశమయ్యి మనం ఏది త్యాగం చేద్దాము అని ఆ త్యాగం చేసి మిగిల్చిన ఆ డబ్బుని ఏదో ఒక కార్యానికి, సేవా కార్యక్రమానికో లేకపోతే ఏదో ఒక పనికో ఏదో ఒక ఆశ్రమానికి ఇవ్వడానికో ప్రయత్నము చేస్తారు. నా ప్రశ్న ఏమిటంటే, నువ్వు త్యాగం చేసి నువ్వు మానుకున్న ఆ మీల్స్, నువ్వు మానుకున్న ఆ భోజనం ఎటు పోతుంది? పండుగ వస్తుంది కదా, బట్టలు కొనుక్కోవాలి కదా, ఖర్చులు ఎక్కువ ఉంటాయి కదా అని నీవు గనక ఉపయోగించుకుంటే వంతెన కట్టి పడవేసిన ఆ వ్యక్తి వలె ఉంటావు. అది నీకు మాత్రమే ఉపయోగం. దేవుడికి ఉపయోగం లేదు, సంఘానికి ఉపయోగం లేదు, ప్రజలకు ఉపయోగం లేదు, నీకు మాత్రమే ఉపయోగం. ఒకసారి చదవండి. నాటి మొదటి పట్టణంలో యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9 చివరి చదవండి. 9వ వాక్యం చివరి భాగము. మీరు ఇతరులను పీడింపకుడు, మీరు ఇతరులను అవమానింపకుడు, దుష్టవాక్కులు పలకకుడు. 10వ వచనం, అది ఆకలిగొనిన వారికి భోజనము పెట్టుడు, బాధితులను అప్పుడని వచ్చింది అనమాట. చాలు. నువ్వు ఇవి చేస్తే, నువ్వు వంతెన నిర్మించి నీవు నడువు, 10 మందికి నడిచే విధంగా మార్గం ఏర్పాటు చేయి. అప్పుడు నీపై నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అప్పుడు నీపై ఆశీర్వాదాలు కురిపిస్తాడు, అప్పుడు నువ్వు తలంచిందల్లా నెరవేరుతుంది. ప్రభు చెప్పేదా అదే. అన్నం మానుకోవటం కదా, అన్నం పెట్టు, ఆ భాగ్యాలను ఆదుకో, అప్పుడు నీ పైన ఆయన కరుణ కురిపిస్తాడు. 6వ వచనం చదవండి. నేను ఇష్టపడు ఉపవాసం ఇదే, అన్యాయపు బంధములను ఇతరుల మెడ మీదకెత్తినా, నీవు నేను మెడ మీదకి ఎత్తుకున్నాం, కండవాణి తువాళ్ళని ఎత్తుకున్నాం. ఈ తపస్కాలంలో కనిపిస్తాం, మీరు కనిపించకుండా మేము.
అందరూ కూడా తువాలు ఎత్తుకున్నవారు, ఉపవాస దీక్ష కాడిని ఎత్తుకున్నవారే. అందులో గొప్ప లేదు, అందులో గొప్ప లేదు. నువ్వు ఎత్తుకున్న ఈ తువాలు నీకు దేనికి ఉపయోగపడాలి? ఇతరుల మెడ మీద ఉన్నటువంటి ఆ కాడిని తొలగించడానికి ఉపయోగపడాలి. అది నాకు ఇష్టమైన ఉపవాసం. నిన్నటి దినాన మనం ఆలోచన చేశాము, మన ఆలోచన ధోరణి మారాలి. మెంట్ యువర్ మైండ్. నేను ఉపవాసం చేశాను కదా, నాకు వసగాలి, నాకు ఇవ్వాలి అని ప్రభుని అడిగే హక్కు ఎవరికి లేదు. ఆలోచన మారాలి. చేస్తే ఇవ్వడు, చిత్తశుద్ధి ఉంటే ఇస్తాడు. ఈరోజు ఏమిటి? ఉపవాసం చేసిన తర్వాత నీ ఆచరణ మారాలి. మెంట్ యువర్ వేస్. నీ ఆచరణ, నీ బిహేవియర్ మారాలి. ఉదాహరణగా మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 2 కొడుకుల వృత్తాంతాన్ని ప్రభు అక్కడ ప్రస్తావన చేస్తారు. తండ్రి వచ్చి ఉదయాన్నే పెద్ద కొడుకుని పిలిచి, అయ్యా నువ్వు ఈరోజు మన పొలంలోకి వెళ్ళి పని చేయి. తనేమంటాడు? నేను వెళ్ళను అని గట్టిగా సమాధానము ఇస్తాడు. రెండో కుమారుని పిలుస్తాడు. వీడు వెళ్ళనన్నాడు కదా అని రెండో కుమారుని పిలుస్తాడు. అయ్యా నువ్వన్నా వెళ్ళు అంటే, తండ్రి నేను వెళ్తా అన్నాడు. ఎవరు ఆచరణ మారింది? తర్వాత పెద్ద కొడుకు, అరే మా నాన్నకి ఎదురు చెప్పడం నిన్ను మంచిది కాదే, మా నాన్న చేయమని పని చేయకపోతే నాకెందుకు ఈ పెద్ద కొడుకు ఉండే తనమని మనసు మార్చుకొని ఆచరణలో పెట్టాడు. వెళ్ళి ఆ ద్రాక్ష తోటలో పని చేశాడు. చిన్నవాడు మెప్పుకు మాత్రమే అయ్యా వెళ్తానన్నా అని గట్టిగా వంగి వంగి దన్నాలా పెట్టి, తండ్రి వెళ్ళగానే భుజాల పైకెత్తి ఏంది వెళ్ళేది, ఈయన ప్రతిసారి చెప్తాడులే, ఏదో చెప్తాడులే, అది పండన పంట, ఏదో దానిపై దున్నమంటాడు, అది చేయమంటాడు, మా నాన్నకేం తెలుసు అనుకున్నాడేమో. చల్లగా బయటికి వెళ్ళిపోయాడు. ప్రభు అంటున్నాడు, ఈ 2 కుమారులలో ఎవరు తండ్రి చిత్తమును, ఎవరు తండ్రి పనిని చేశారు అంటే, విన్న వారందరూ కూడా ఏమి చెప్పారు? నువ్వు అన్న వ్యక్తి కాదు, నువ్వు అని మనసు మార్చుకొని పని చేశాడు చూసావా, అతడు మంచివాడు. ప్రభు కోరుకునేది కార్యాలు, చెవులో జోరీగలాగా స్తుతి గీతాలు కాదు ప్రభు కోరుకునేది. స్తుతి ప్రార్థనలు కాదు, మోకరించి చేసే జపమాలలు కాదు, 14 స్థలాలు కాదు, చెవులు చెప్పే ఏమి పనికిరావు దేవుడికి. నీ చేతలతో చూపించేవే ప్రభు చూస్తాడు. నిన్నటి దినాన ఆలోచన మార్చుకోవాలి, నేడు ఆచరణ మార్చుకోవాలి. అది ప్రభు యొక్క ప్రీతికర్మ, ప్రభు నాకు ప్రీతి కలిగించే ఉపవాసం. కాబట్టి మనం త్యాగం చేసినది, మనం అనుకున్నది పరుల సేవలు, సంఘ సేవలు ఉపయోగించడానికి ప్రయత్నించేద్దాం. తద్వారా దేవుని మెప్పును పొందడానికి ప్రయత్నించేద్దాం. దేవుడు మనకు సహాయం చేయను గాక.